లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ గా వెనుదిరగడం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. లక్ష్య ఛేదనలో 5వ స్థానంలో వచ్చిన ఈ ఎడమ చేతి ఆటగాడు 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మైదానం నుంచి వెళ్లిపోయాడు. అతడి స్థానంలో బౌలింగ్ ఆల్రౌండర్ అయిన మిచెల్ శాంట్నర్ క్రీజులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే స్పెషలిస్ట్ బ్యాటర్ ను పెవిలియన్ కు పంపి ఆల్రౌండర్ రప్పించిన ముంబై మేనేజ్మెంట్ పైన తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో లక్నో చేతిలో ఓటమి అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ విషయంపైన స్పందించాడు. అతను మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆఖర్లో మాకు హిట్టింగ్ ఆడే ఆటగాడు కావాలనుకున్నాం. క్రికెట్ లో ఇలాంటివి సహజం. అయితే ఒక్కోసారి మనం ప్రయత్నాలు చేసినవి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అయితే వ్యూహాలు పక్కగా అమలు చేస్తామని అనుకోవడంలో తప్పు లేదు. మేము ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ గా తీసుకునే నిర్ణయం బెడిసి కొట్టిందని హార్దిక్ పాండ్యా కామెంట్స్ అయితే చేశాడు. అయితే తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ గా మ్యాచ్ మధ్యలోనే బయటకు పంపడం పైన మాజీ క్రికెటర్స్ తో పాటు క్రికెట్ ఫ్యాన్స్ అయితే ముంబై మేనేజ్మెంట్ పైన మండిపడుతున్నారు. ఇది అతన్ని అవమానించడమేనని ఫైర్ అవుతున్నారు. తిలక్ స్థానంలో వచ్చిన శాంట్నర్ ఎన్ని సిక్స్లు కొట్టాడని, శాంట్నర్ కు హార్దిక్ చివరి ఓవర్లో ఎందుకు స్ట్రైక్ ఇవ్వలేదని నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే ఇది పెద్ద చర్చకైతే దారితీసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.